అందుకనే దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. దాని పేరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మళ్ళీ పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనే మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటుంటే ఏం అవుతుందంటే వీళ్ళు రోల్ మోడల్స్, మళ్ళీ వీళ్ళు సమాజంలో ఒక భూమికను సెట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా. మరి ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం మనం? కాబట్టి ఓటర్ ఆలోచించాలి. ఎప్పుడైనా ఇష్యూస్ గురించి మాట్లాడదాం, విద్య గురించి మాట్లాడదాం, వైద్యం గురించి మాట్లాడదాం, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడదాం, వ్యర్థాల నుంచి అర్థం ఎలా చేయాలి, మనకి ఇంత అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి మనం ఏ విధంగా ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు, ఇంత సోలార్ ఇన్సిడెన్స్ ఉంది మన రాష్ట్రంలో, ఎంత సోలార్ ఎనర్జీ మనం జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ మాట్లాడుకుందాం. షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్లరీ నుంచి మనం ఏ విధంగా ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు, మీథేన్ తయారు చేయొచ్చు, గ్యాస్ తయారు చేయొచ్చు, ఎంత స్కోప్ ఉంది మనకు. ఇవన్నీ చేస్తే అప్పులు చేయాల్సిన అవసరం లేదంట. ఇవన్నీ చేయగలిగితే అప్పులు చేయాల్సిన అవసరం లేదు. వీటన్నింటినీ తీసుకొద్దాం. ఇటువంటి డిస్కషన్ జరగాలి. కానీ వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఆ విధంగా చేసుకుంటూ పోవడమే పాలిటిక్స్ అని వీళ్ళే సృష్టించారు. అదే పాలిటిక్స్ అని సృష్టించారు. లేకపోతే ఎందుకంటే మెటీరియల్ లేదు కదా, మాట్లాడేదానికి విషయం లేదు కదా. కాబట్టి తిట్టడం చాలా సులభం, ఎదుటివాడిని నిందించడం చాలా సులభం. మన స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను నేను.